డ్రాట్స్మెన్ సివిల్ ట్రేడ్కు సంబంధించి భారత్ స్కిల్స్ క్వశ్చన్ బ్యాంక్లోని 3వ సెమిస్టర్ నుంచి మాడ్యూల్ 3లోని నాలెడ్జ్ ఆఫ్ క్యాడ్ అనేటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు చూడబోతున్నాం. సో ఇక్కడ మనకు క్యాడ్ అని అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, సి అంటే కంప్యూటర్, ఏ అంటే ఎయిడెడ్ అనగా సహాయం, డి అంటే డిజైనింగ్. సో కంప్యూటర్ సహాయంతో మనము డిజైన్ వేస్తే దాన్ని కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని చెప్పి పిలుస్తాము. ఈ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ఎందుకు అని అంటే, ఏదైనా ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే దానికి ముందు మనము ఒక డ్రాయింగ్ని డిజైన్ చేస్తాం. సో ఆ విధంగా షీట్లో కాకుండా కంప్యూటర్ యొక్క సహాయంతో మనము ఒక బిల్డింగ్కు సంబంధించిన కన్స్ట్రక్షన్ కనుక మనం కంప్యూటర్లో డిజైన్ చేసినట్లయితే దాన్ని కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అని చెప్పి పిలుస్తాము. ఇది క్యాడ్కు సంబంధించినటువంటి చిన్నపాటి వివరణ. ఇప్పుడు ప్రశ్నల లోపలికి వెళుదాము. మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిపియు? సిపియు యొక్క పూర్తి రూపం ఏమిటి అని చెప్పి ప్రశ్న ఇచ్చారు. కంప్యూటర్లో మనకు మొట్టమొదటిగా కావలసినటువంటి లేదా ప్రప్రథమంగా కావలసినటువంటి వస్తువు లేదా డివైస్ ఏది అని అంటే సిపియు. సిపియుని హార్ట్ ఆఫ్ కంప్యూటర్ లేదా బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పి పిలుస్తారు. సో ఈ సిపియు యొక్క పూర్తి వివరణ ఏమిటి అని చెప్పి ప్రశ్నలో అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏలో చూస్తే క్రాఫ్ట్ ప్రాసెసింగ్ యూనిట్, అలాగే ఆప్షన్ బిలో కోడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఆప్షన్ సిలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అలాగే ఆప్షన్ డిలో సిడి ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో కరెక్ట్గా మనకు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది సిపియుకి ఫుల్ ఫాముగా ఉంటున్నది. సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డ్రాట్స్మెన్ సివిల్లో మనకు కంప్యూటర్ సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. సో ఈ కంప్యూటర్ సంబంధించిన ప్రశ్నలన్నీ కూడా మనకు ఎస్పెషల్గా మాడ్యూల్ 3లో ఉంటాయి. సో రెండవ ప్రశ్న చూద్దాము. విచ్ ఇయర్ డస్ ఫస్ట్ మైక్రో ప్రాసెసర్ వాజ్ ఇన్వెంటెడ్? మొదటి మైక్రో ప్రాసెసరు ఏ సంవత్సరంలో కనుగొనబడింది? మొదటి మైక్రో ప్రాసెసర్ ఏ సంవత్సరంలో కనుగొనబడింది అని చెప్పి ప్రశ్నను ఇచ్చారు. ఈ మైక్రో ప్రాసెసర్ అని అంటే ఏమిటి అనేది మీకు డౌట్ రావచ్చు. సో ఏదైనా కంప్యూటర్ రన్ అవ్వాలి అని అంటే మనకు కావలసినటువంటి ఏకైక డివైస్ ఏది అని అంటే ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ అనేది లేకపోతే కంప్యూటర్ రన్ కాదు. కాబట్టి మనకు ఈ ప్రశ్న కూడా మైక్రో ప్రాసెసర్ని ఎప్పుడు కనిపెట్టారు అని చెప్పి ప్రశ్న ఇవ్వటం జరిగింది. సో ఆప్షన్ ఏలో 1970వ సంవత్సరం, అలాగే ఆప్షన్ బి 1971వ సంవత్సరం, అలాగే ఆప్షన్ సి 1972వ సంవత్సరం, ఆప్షన్ డి 1973వ సంవత్సరం. ఏ సంవత్సరంలో ఈ యొక్క మైక్రో ప్రాసెసర్ని కనుగొన్నారు అని అంటే ఆప్షన్ బిలో 1971వ సంవత్సరంలో కనుగొన్నారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫిగర్? ఇచ్చినటువంటి ఫిగర్ పేరు ఏమిటి అని చెప్పి ప్రశ్న. మీకు అక్కడ కనిపిస్తున్నటువంటి కంప్యూటర్ యొక్క కాంపోనెంట్స్లో, కంప్యూటర్ యొక్క భాగాలలో మనకు కనిపిస్తున్నది వచ్చేసి అక్కడ కీబోర్డ్ కనిపిస్తుంది, అవునా? సో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో కీబోర్డ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కీబోర్డ్ ఏ ఆప్షన్లో ఉందో ఒకసారి చూసి కరెక్ట్గా ఆన్సర్ చేద్దాం. ఆప్షన్స్ చూడండి.
ఆప్షన్ ఏలో మౌస్ అని చెప్పి ఉంది, ఆప్షన్ బిలో మానిటర్, ఆప్షన్ సి కీబోర్డ్, ఆప్షన్ డి ప్లాటర్ అని చెప్పి ఉంది. సో ఇచ్చినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో అది మనకు కీబోర్డ్ కాబట్టి ఆప్షన్ సిలో కీబోర్డ్ కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, కీబోర్డ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CADD? CADD యొక్క పూర్తి రూపం ఏమిటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ చూడండి, CADD యొక్క అబ్రివియేషన్ అన్నా కానీ ఫుల్ ఫామ్ అన్నా కానీ ఒకటే, అంటే ప్రతి లెటర్ను కూడా వివరించి మనము చెప్పాలి. సో ఆప్షన్ ఏలో చూద్దాం, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అని చెప్పి ఆప్షన్ ఏలో ఇచ్చారు. అలాగే ఆప్షన్ బిలో కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్ అండ్ డ్రాయింగ్ అని చెప్పి ఇచ్చారు. అలాగే ఆప్షన్ సిలో కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాయింగ్ అండ్ డిజైనింగ్ అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ డిలో చూస్తే కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాయింగ్ అని చెప్పి ఇచ్చారు. సో మనకు CADDకి కరెక్ట్ అయినటువంటి ఫుల్ ఫామ్ ఏమిటి, సరి అయినటువంటి పూర్తి రూపం ఏమిటి అని అంటే ఆప్షన్ ఏలో చూస్తే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ అండ్ డ్రాఫ్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోయేటువంటి పూర్తి రూపము వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈస్ ద హైయెస్ట్ డాట్స్ పర్ ఇంచ్ వన్ కెన్ ప్రింట్ ఇన్ ఏ డ్రాయింగ్? డ్రాయింగ్ను ప్రింట్ చేయగల అంగుళానికి అత్యధిక చుక్కలు ఏది అని చెప్పి తెలుగులో కన్ఫ్యూజన్గా ఉంది. కానీ ఇక్కడ మనము CAD అనేటువంటి ఈ యొక్క సాఫ్ట్వేర్లో మనము డ్రా చేసేటప్పుడు 1 ఇంచుకి ఎన్ని డాట్స్ ఉంటాయి అనేది ఇక్కడ ప్రశ్న. 1 ఇంచులో 1 ఇంచు దూరములో ఎన్ని డాట్స్ ఉంటాయి అనేది ప్రశ్న. డాట్స్ అని అంటే చిన్న స్పాట్స్ అన్నమాట, పార్టికల్ మాదిరిగా ఒక స్పాట్స్. సో 1 ఇంచుకు ఎన్ని ఉంటాయి అని చెప్పి ప్రశ్న అడుగుతున్నాడు ప్రింటింగ్ వేసేటువంటి డ్రాయింగ్లో. ఆప్షన్ ఏ 800 డాట్స్ పర్ ఇంచ్, ఆప్షన్ బి 1000 డాట్స్ పర్ ఇంచ్, ఆప్షన్ సి 1200 డాట్స్ పర్ ఇంచ్, ఆప్షన్ డి 1400 అనగా 1400 డాట్స్ పర్ ఇంచ్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో 1 ఇంచు దూరంలో ఎన్ని డాట్స్ ఉంటాయి ఈ సాఫ్ట్వేర్లో అని అంటే 1200 డాట్స్ ఉంటాయి 1 ఇంచుకి, అనగా ఆప్షన్ సిలో చూడండి 1200 dpi అని ఉంది. 1200 డాట్స్ ఉంటాయి 1 ఇంచుకి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ GUI? GUI యొక్క పూర్తి రూపం ఏమిటి అనగా G అంటే ఏమిటి, U అంటే ఏమిటి, I అంటే ఏమిటి మనము వివరించాలి. ఆప్షన్ ఏ చూద్దాం, గోల్డెన్ యూజర్ ఇన్స్టాలేషన్ అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ బి గ్రాఫికల్ యూజర్ ఇన్స్టాలేషన్ అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ సి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఆప్షన్ డి జామెట్రికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో కరెక్ట్గా మనకు GUIకి కరెక్ట్గా సరిపోయేటువంటి ఫుల్ ఫామ్ ఏమిటి అని అంటే ఆప్షన్ సిలో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టూల్ బార్ గివెన్ బిలో? కింద ఇవ్వబడిన టూల్ బార్ పేరు ఏమిటి? ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్లో మనము ఒక బిల్డింగుకు సంబంధించిన లైన్ డ్రా చేయాలన్నా కానీ, డ్రాయింగ్ డ్రా చేసేటప్పుడు కంప్యూటర్లో లైన్ డ్రా చేయాలన్నా, లేకుంటే ఒక కర్వ్ని డ్రా చేయాలన్నా, స్క్వేర్ని డ్రా చేయాలన్నా,
సర్కిల్ని డ్రా చేయాలన్నా కానీ ఈ విధంగా మనకు ప్రొఫైల్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూల్ బార్లో లైన్ ఉంది, అలాగే పాలిగాన్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ఆర్క్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని యూజ్ చేసుకొని మనము డ్రా చేస్తుంటాం ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్లో. సో ఈ విధంగా ఇవ్వబడినటువంటి టూల్ బార్ పేరు ఏమిటి అని అంటున్నాడు. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏలో డ్రా, ఆప్షన్ బి మోడిఫై, ఆప్షన్ సి డైమెన్షన్, ఆప్షన్ డి విజువల్ స్టైల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. జనరల్గా మనకు పైన ఇచ్చినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో ఆ టూల్ బార్లో మనకు అన్నీ కూడా టూల్స్ కనిపిస్తున్నాయి. అనగా లైను, సెంటర్ లైను, అలాగే పాలిగాన్స్, రెక్టాంగిల్, ఆర్క్, సర్కిల్, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో వీటన్నిటిని ఎందుకు యూస్ చేస్తున్నాము? డ్రా చేయటానికే కదా. డ్రా చేయడానికి యూస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఆప్షన్స్లో కూడా డ్రా అనేటువంటి ఆప్షన్ కనపడాలి. ఆప్షన్ ఏలో మనకు డ్రా అని కనిపిస్తుంది కదా, అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫంక్షన్కి F3 అని చెప్పి ఇచ్చారు. అనగా ఫంక్షన్కి F3 యొక్క ఉపయోగము ఏమిటి? జనరల్గా మనము ఈ ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్లో F3 అనేటువంటి కీని మనము ప్రెస్ చేసినప్పుడు అది దేనికి ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా ఇక్కడ ప్రశ్న ఇవ్వటము జరిగింది. సో ఆప్షన్ ఏలో చూస్తే ఓ స్నాప్, ఆప్షన్ బిలో ట్యాబ్లెట్, ఆప్షన్ సిలో ఐసోప్లేన్, ఆప్షన్ డి సేవ్ యాజ్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్లో మనం F3 ప్రెస్ చేస్తే ఏమొస్తుంది అని అంటే ఓ స్నాప్, ఆప్షన్ ఏలో చూడండి ఓ స్నాప్ అనేటువంటి ఒక ప్రొజెక్షన్ వస్తుంది. ఓ స్నాప్ అనగా డయాగ్రామ్ కొంత యాంగిల్తో టర్న్ అవుతుంది. సో కాబట్టి మనకు ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ లిమిటెడ్ టు ఆటోక్యాడ్ ఇన్స్టాలేషన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ లిమిటెడ్ ఫర్ ఆటోక్యాడ్ ఇన్స్టాలేషన్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఏమిస్తున్నారు ప్రశ్నలో అని అంటే ఆటోక్యాడ్ ఇన్స్టాలేషన్ కొరకు కింది వాటిలో ఏది సరిపోతుంది అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఏది పరిమితం చేయబడింది అని తెలుగులో ఇచ్చారు, కానీ కింద ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్స్లో ఆటోక్యాడ్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి సరిపోయేటువంటి సాఫ్ట్వేర్ ఏమిటి అని చెప్పి ఇచ్చారు. అసలు ఆటోక్యాడ్ అంటే ఏమిటి అని అంటే ఆటోక్యాడ్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్ని మనము కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకొని ఆ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసి బిల్డింగ్కి సంబంధించిన లేదా బ్రిడ్జ్కి సంబంధించిన టన్నెల్కి సంబంధించిన ఏదైనా కానీ సివిల్ వర్క్కి సంబంధించినటువంటి ప్రతి డ్రాయింగ్ని కూడా మనము ఈ యొక్క ఆటోక్యాడ్లో మనము డిజైన్ చేసుకోవచ్చు. ఇందాక మనము క్యాడ్ అంటే చూసాం, కానీ ఆటో అంటే ఏమిటి అనేది మనకు తెలియాలి. ఇక్కడ ఆటోక్యాడ్ అనే పేరు ఎందుకు వచ్చిందని అంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ని స్థాపించినటువంటి సంస్థ లేదా ఎస్టాబ్లిష్ చేసినటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ పేరు ఆటోడెస్క్ అనేటువంటి సంస్థ స్థాపించింది. అందుకోసమని ఈ సాఫ్ట్వేర్కి ఆటోక్యాడ్ అనేటువంటి పేరు వచ్చింది. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చూద్దాము. ఆటోక్యాడ్కి సరిపోయేటువంటి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఏది అని చెప్పి అడుగుతున్నారు. ఆప్షన్ ఏలో విండోస్ డాస్, ఆప్షన్ బి విండోస్ 98, ఆప్షన్ సి విండోస్ 03, ఆప్షన్ డి విండోస్ 10 అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఇందులో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విండోస్ 10 అనేటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి సరిపోతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద లోయెస్ట్ ర్యామ్ ఇన్ విచ్ ఆటోక్యాడ్ 19 విల్ వర్క్? ఇక్కడ చూసినట్లయితే లోయెస్ట్ ర్యామ్ అని అన్నాడు. లోయెస్ట్ ర్యామ్ అని అంటే ఇక్కడ చూడండి, తెలుగులో చూద్దాము. ఆటోక్యాడ్ 19 పనిచేసే అతి తక్కువ
ర్యామ్ ఏది అని చెప్పి ఇవ్వటం జరిగింది. అనగా ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ 19 వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ పనిచేయాలి కంప్యూటర్లో అనంటే ఉండవలసినటువంటి ర్యామ్ అనగా ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఎంత ఉండాలి కంప్యూటర్లో అనేది ప్రశ్న. సో ఎంత ఉంటే సరిపోతుంది అనంటే 3GB, ఆప్షన్ సి చూడండి 3GB అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏలో 1GB ఉంది, ఆప్షన్ బిలో 2GB, ఆప్షన్ డిలో 4GB ఉంది, ఆప్షన్ సిలో 3GB ఉంది. సో 3GB ఉంటే మనకు ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ రన్ అయ్యేదానికి తక్కువలో తక్కువ జీబీ అనమాట. అది మినిమం, అంతకంటే పైనే ఉండాలి. ఇంకా 2GB పెడితే రన్ కాదు, అలాగే 1GB కంప్యూటర్లో ఉంటే రన్ కాదు, 4GB ఉన్న రన్ అవుతుంది. మినిమం 3 ఉండాలి, 3GB ఉండాలి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద సెక్షన్ డినోటెడ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన విభాగం పేరు ఏమిటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకు ఫిగర్లో చూసినట్లయితే పైన ఆటో డెస్క్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ ఆటో డెస్క్ అని కనిపిస్తుంది కదా. ఈ ఆటో డెస్క్ అనేది 2016కి సంబంధించినటువంటి ఆటోక్యాడ్ వర్షన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనము సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ గ్యాప్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ ఒక నంబర్ మనకు ఫిల్ చేసినట్టుగా చూస్తున్నాం. ఆ ఫిల్ చేసినటువంటి నంబర్ దగ్గర ఎక్స్గా గుర్తించాడు. ఆ నంబర్ని ఏమంటారు అని చెప్పి ప్రశ్న వేస్తున్నారు. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ ఏ ప్రోడక్ట్ కీ, ఆప్షన్ బి ఆటో కీ, ఆప్షన్ సి ప్రోడక్ట్ నంబర్, ఆప్షన్ డి సీరియల్ నంబర్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో దీంట్లో మనకు అక్కడ ఎక్స్గా గుర్తించిన చోట ఆ నంబర్ ఏదైతే ఉందో అది ఏ నంబరు అని అంటే మనకు సీరియల్ నంబర్గా అది ఉంటుంది. సీరియల్ నంబర్. ఏ సీరియల్ నంబర్ అని అంటే మనము ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్ని కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా మనకు లైసెన్స్ అనేది ఉండాలి. ఆ లైసెన్స్కి సంబంధించిన సీరియల్ నంబర్ని మనం అక్కడ ఎంటర్ చేస్తూ ఉంటున్నాం. సో కాబట్టి ఆప్షన్ డి సీరియల్ నంబర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కమాండ్ ఫ్రమ్ ద ఫిగర్ గివెన్ బిలో? సో ఇచ్చినటువంటి ఫిగర్లో ఏ కమాండ్ యూజ్ చేసుకొని డ్రా చేయటం జరిగింది అని చెప్పి ప్రశ్న. అంటే ఏ కమాండ్ అని అంటే ఇప్పుడు అక్కడ అన్నీ కూడా మనకు ఇంటూ మార్కులు కనిపిస్తున్నాయి. సో జనరల్గా మనం డ్రాయింగ్ చేయాలని అంటే, డ్రాయింగ్ గీయాలి అని అంటే డ్రాయింగ్ షీట్ మీద పాయింట్స్ పెట్టుకుంటాం, లైన్స్ గీస్తాం, కర్వ్స్ గీస్తాం. సో ఈ విధంగా మనము రకరకాల ఈ యొక్క ఫిగర్స్ అన్నీ యూజ్ చేస్తుంటాం. కానీ ఇక్కడ మనకు ఆటోక్యాడ్లో ఆ విధంగా క్రాస్ మార్క్స్ అన్నీ ఉన్నాయి కదా. ఆ క్రాస్ మార్క్స్ దేనిని సూచిస్తున్నాయి అని చెప్పి అడుగుతున్నాడు. జనరల్గా ఆటోక్యాడ్లో మనం మౌస్ తీసుకొని క్లిక్ చేస్తే పాయింట్స్ ఏవైతే ఉంటాయో, పాయింట్ లైన్కి మధ్యలో ఒక లైన్ డ్రా చేయాలని అంటే పాయింట్కి మధ్యలో మనం డ్రా చేస్తాం కదా. సో ఆ విధంగా పాయింట్స్ కనుక మనం డినోట్ చేయాలా ఆటోక్యాడ్లో అని అంటే మనకు ఆ విధంగా క్రాస్ మార్క్ రూపంలో పాయింట్ అనేది కనిపిస్తుంది. సో పాయింట్ అనేది ఏ ఆప్షన్లో ఉందో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ స్టార్ కమాండ్, ఆప్షన్ బి ఎరే కమాండ్, ఆప్షన్ సి పాయింట్ కమాండ్, ఆప్షన్ డి ట్రిమ్ కమాండ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఇచ్చినటువంటి ఫిగర్లో మనకు అక్కడక్కడ డాట్స్ అన్నీ కనిపిస్తున్నాయి, క్రాస్ మార్క్స్. సో వీటిని మనము పాయింట్స్ అని చెప్పి పిలుస్తాం. అందుకోసమని ఆప్షన్ సిలో చూస్తే మనకు పాయింట్ కమాండ్ అని కనిపిస్తుంది కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కమాండ్ ఇన్ ద ఫిగర్ గివెన్ బిలో? కింద ఇవ్వబడిన చిత్రంలో ఆదేశం పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు. జనరల్గా ఆదేశం కాదు కానీ కమాండ్ అని అంటే అర్థం ఏమనంటే ఏదైనా డ్రా చేయడానికి ఉపయోగించేటువంటి టూల్ని మనము కమాండ్ అని అంటాం. షార్ట్కట్ కీని కమాండ్ అని చెప్పి పిలుస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే ఫిగర్కి 2 లైన్లు కనిపిస్తున్నాయి.
సో 2 లైన్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక లైన్ అయితే సింగిల్ లైన్ అంటాం, లేదంటే లైన్ అని అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ ఒక ఫిగర్లో ఉంటే మనము మల్టీ లైన్ అని అంటాం. మల్టీ అని అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ, ఖచ్చితంగా ఒకటైతే కాదు. మల్టీ అని అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ అని చెప్పి అర్థం. ఇక్కడ మనకు లైన్లన్నీ కనిపిస్తున్నాయి, ఫిగర్లో లైన్లు కనిపిస్తున్నాయి. అలాగే ఆ లైన్లు వచ్చేసి డబల్గా కనిపిస్తున్నాయి కాబట్టి మల్టీ అనేది మనకు ఆప్షన్స్లో కనిపించాలి. ఆప్షన్స్లో ఎక్కడ మనకు మల్టీ అనేది ఉందో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏలో ఆఫ్సెట్ అన్నాడు, ఆప్షన్ బిలో కన్స్ట్రక్షన్ లైన్ అన్నాడు, ఆప్షన్ సిలో మల్టీ లైన్ అన్నాడు, అలాగే ఆప్షన్ డిలో పీ లైన్ అన్నాడు. సో మనకు కావాల్సినటువంటి కరెక్ట్ ఇది ఏమిటి అని అంటే మనకు ఆప్షన్ సి మల్టీ లైన్ అని చెప్పి చూడాలి. ఎందుకని లైన్స్ 2 లైన్లు కనిపిస్తున్నాయి ఫిగర్లో మనకు, అందుకనే మనకు మల్టీ లైన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రశ్నలో అదే అడుగుతున్నాడు. కింద ఇవ్వబడిన చిత్రంలో కమాండ్ ఏమిటి అని అంటే మల్టీ లైన్ కమాండ్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. 14. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కమాండ్ ఇన్ ఫిగర్ గివెన్ బిలో? కింద ఇవ్వబడినటువంటి చిత్రంలో కమాండ్ పేరు ఏమిటి? కమాండ్ అంటే ఏమీ లేదు, ఏదైనా ఒక లైన్ డ్రా చేయాలంటే మనము ఆ లైన్ డ్రా చేస్తే దాన్ని కమాండ్ అని అంటాం. ఒక సర్కిల్ని డ్రా చేయాలి అని అంటే సర్కిల్ డ్రా చేస్తే దాన్ని కమాండ్ అని అంటాం. సో ఇవ్వబడినటువంటి కమాండ్ ఏమిటి? అక్కడ చూడండి, మనకు వంకర టింకరగా ఉన్నటువంటి ఒక లైన్ కనిపిస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే స్ప్లైన్ అని చెప్పి అంటారు. SPLINE అని చెప్పి మనం స్ప్లైన్ అని అంటాం ఇంగ్లీష్లో. సో ఆప్షన్స్లో మనకు ఈ వంకర టింకరగా ఉన్నటువంటి లైన్కి ఇంగ్లీష్లో మాట స్ప్లైన్ అని చెప్పాం. స్ప్లైన్ అనేటువంటి ఆప్షన్ ఎక్కడ కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ పీ లైన్, ఆప్షన్ బి ఎం లైన్, ఆప్షన్ సి స్ప్లైన్, ఆప్షన్ డి పాలీ లైన్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఆప్షన్ సిలో మనకు స్ప్లైన్ అని కనిపిస్తుంది. స్ప్లైన్ అనగా మెలికలుగా లేదా వంకర టింకరగా ఉన్నటువంటి కర్వీ లైన్ని మనము స్ప్లైన్ అని అంటాం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యూసీఎస్? యూసీఎస్ యొక్క పూర్తి రూపం ఏమిటి అని చెప్పి ప్రశ్న ఇవ్వటం జరిగింది. అనగా యు అంటే ఏమిటి, సి అంటే ఏమిటి, ఎస్ అంటే ఏమిటి అని చెప్పి అర్థము. ఇక్కడ చూసినట్టయితే ఆప్షన్ ఏలో చూడండి, యూజర్ క్యాడ్ సిస్టమ్, ఆప్షన్ బి యూజర్ క్యాడ్ సిస్టమ్, ఆప్షన్ సి యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్, ఆప్షన్ డి యూజర్ సర్కిల్ సిస్టమ్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. పైన ఇచ్చినటువంటి క్వశ్చన్లో యూసీఎస్కి సరి అయినటువంటి పూర్తి రూపం ఏమిటి అని అంటే ఆప్షన్ సి యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాము. రైట్. సో ఈ యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ అని అంటే ఏమి అని అంటే ఏదైనా ఒక డ్రాయింగ్ డ్రా చేయాలి అని అంటే మనం ఏం చేస్తాము, జనరల్గా మనము ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాము, అలాగే వై యాక్సిస్ కూడా తీసుకుంటాం. ఇదేమో వై యాక్సిస్, ఇదేమో ఎక్స్ యాక్సిస్ కదా. దీన్ని ఇంగ్లీష్ పరిభాషలో ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఏమని పిలుస్తారు అని అంటే యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్ అని అంటాం. సో కోఆర్డినేట్ అని అంటే ఎక్స్ని ఒక కోఆర్డినేట్ అంటాం, అలాగే వైని కూడా కోఆర్డినేట్ అని చెప్పి పిలుస్తాం. సో అందుకోసమని ఇక్కడ ఆటోక్యాడ్లో ఉపయోగించేటువంటి ఎక్స్ అక్షము అలాగే వై అక్షముకు సంబంధించినటువంటి ఈ యూసీఎస్ని ఏమని పిలుస్తారు లేదా ఫుల్ ఫామ్ ఏమిటి అని అంటే యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. యూజర్ అని అంటే డ్రా చేసేవాడు, కోఆర్డినేట్ సిస్టమ్ అని అంటే అది ఎక్స్ అండ్ వై అక్షాలు కలిగినటువంటి నా యొక్క ఆరిజిన్ అనమాట సిస్టమ్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పాయింట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ అన్నాడు. ఎక్స్గా గుర్తించిన చోట ఉన్నటువంటి పాయింట్ పేరు ఏమిటి అనేది ప్రశ్న. సో జనరల్గా మనకు చుట్టూ చూస్తే ఆ పాయింట్కి చుట్టూ చూస్తే మనకు యారో మార్క్స్ ఉన్నాయి. ఆ యారో మార్క్స్ ఆ విధంగా రౌండప్ చేస్తే, యారో మార్క్స్ అనే కాదు, చుట్టూ వృత్తాలున్నా కానీ, చుట్టూ త్రిభుజాలు ఉన్నా కానీ, చుట్టూ స్క్వేర్లు ఉన్నా కానీ, రెక్టాంగిల్స్ ఉన్నా కానీ
చుట్టూ పాయింట్స్ ఉన్నా కానీ మనం ఆ ఫిగర్ని ఏమంటాము అని అంటే అరే అని అంటాం. ARRAY అరే అని చెప్పి పిలుస్తాం. ఈ అరేకి సంబంధించినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో మనకు మధ్యలో పాయింట్ పెట్టి పాయింట్ చుట్టూ యారో మార్కులు ఉన్నాయి. ఒక పాయింట్ చుట్టూ లేదా ఒక లైన్ చుట్టూ యారో మార్కులు కానీ, సర్కిల్స్ కానీ, రెక్టాంగిల్స్ కానీ, ట్రయాంగిల్స్ కానీ, పాయింట్స్ కానీ ఏ ఉన్నా కానీ ఆ టోటల్ ఫిగర్ని మనం ఏమనొచ్చు అని అంటే అరే అని చెప్పి పిలవచ్చు. సో అరే అనేటువంటి పదము ఆప్షన్స్లో ఎక్కడ కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏలో మిడ్ పాయింట్ ఆఫ్ డాలర్, ఆప్షన్ బి మిడ్ పాయింట్ ఆఫ్ ఆఫ్సెట్, ఆప్షన్ సి సెంటర్ పాయింట్ ఆఫ్ అరే, ఆప్షన్ డి సెంటర్ పాయింట్ ఆఫ్ లీడర్ లైన్ అని చెప్పి ఇచ్చారు. ఏమన్నాము, పాయింట్ చుట్టూ ఆ విధంగా ఫిగర్స్ అన్నీ కూడా రౌండప్ చేస్తే దాన్ని మనం అరే అంటాము అన్నాం. సో సెంటర్ పాయింట్ ఆఫ్ అరే అన్నాడు. సెంటర్ పాయింటే కదా ఇచ్చినటువంటి యారో మార్కులకు ఉన్నటువంటి అరేకి సెంటర్ పాయింట్ ఏది అని అంటే ఎక్స్గా గుర్తించినటువంటి పాయింట్. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టూల్ బార్ గివెన్ బిలో? ఇచ్చినటువంటి కింద ఇవ్వబడిన టూల్ బార్ పేరు ఏమిటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో క్యాడ్లో మనము డ్రాయింగ్ డ్రా చేసేటప్పుడు లైన్ యొక్క మందాన్ని మనము ఎంచుకుంటాం. లైన్ యొక్క మందాన్ని మనము ఎంచుకుంటాం. అక్కడ చూడండి, మీకు జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ లైన్లు అన్నీ ఉన్నాయి కదా, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క వాల్యూ ఉంది. 0.13 మిల్లీమీటర్ అని, 0.05 మిల్లీమీటర్ల మందము కలిగిన లైన్ అని ఈ విధంగా ఉన్నాయి కదా. సో మన రిక్వైర్మెంట్ని బట్టి, మన అవసరతను బట్టి లైన్ యొక్క మందాన్ని మనము సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక టేబుల్ అనేది వస్తుంది. ఆ టేబుల్ని ఏమంటారు లేదా ఆ టూల్ బార్ని ఏమంటారు అని చెప్పి మనకు అడుగుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే ఈ టూల్ బార్లో మనకు లైన్లన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మందాన్ని కలిగి ఉన్నాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క మందాన్ని కలిగి ఉంది అని అంటే మనము దాన్ని థిక్నెస్ అని చెప్పాం, కానీ లైన్ వెయిట్ అని అంటాం. ఈ యొక్క ఆటోక్యాడ్ పరిభాషలో ఒక లైన్ యొక్క మందము పెరుగుతూ ఉంది అని అంటే, ఒక లైన్కి థిక్నెస్ అనేది ఉంది అని అంటే మనము ఇంగ్లీష్ పరిభాషలో ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఆ లైన్ యొక్క మందాన్ని మనము లైన్ వెయిట్ అని అంటాం. సో ఇక్కడ బార్ యొక్క టేబులర్ కాలం కావచ్చు, లేకుంటే టూల్ బార్ కావచ్చు. సో దీంట్లో కనిపిస్తున్నటువంటిదంతా కూడా లైన్ యొక్క థిక్నెస్ లేదా మందం కనిపిస్తుంది కదా, దాన్ని మనము లైన్ వెయిట్ అని అంటాం. సో లైన్ వెయిట్ అనేటువంటి ఆప్షన్ ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏలో చూడండి, మోడిఫై వెయిట్ అన్నాడు. ఆప్షన్ బిలో లైన్ వెయిట్, ఆప్షన్ సిలో మల్టీ లైన్, ఆప్షన్ డిలో యూనిట్స్ అన్నాడు. సో మనకేం కావాల్సింది, లైన్ యొక్క మందము పెరుక్కుంటూ వచ్చింది, అక్కడ అన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఈ విధంగా లైన్ యొక్క మందాన్ని మనము ఏమంటాము అని అంటే లైన్ వెయిట్ అని చెప్పి పిలుస్తాము. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టూల్ బార్ గివెన్ బిలో? కింద ఇవ్వబడిన టూల్ బార్ పేరు ఏమిటి అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడంతా కూడా మనకు ఫిగర్స్ అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్లోజ్డ్ క్రాస్ అని, క్లోజ్డ్ టీ అని, కార్నర్ జాయింట్ అని ప్రతి ఫిగర్లో కూడా మనకు 2 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ టూల్ బార్కి కూడా మనం ఏమని పేరు పెట్టాలి? ఇప్పుడే చెప్పాను, 2 లేదా అంతకంటే ఎక్కువ లైన్లు ఒక ఫిగర్లో కనిపిస్తే మనము ఆ యొక్క ఫిగర్కి ఏమని పేరు పెట్టవచ్చు అని అంటే మల్టీ లైన్ కలిగినటువంటి ఫిగర్ అని చెప్పి పెట్టవచ్చు. మల్టీ అని అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ. సో ప్రతి ఫిగర్లో కూడా మనకు 2 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి మనము ఈ టోటల్ ఈ యొక్క టూల్ బార్ని ఏమని పిలవచ్చు అని అంటే మల్టీ లైన్కి సంబంధించినటువంటి టూల్ బార్ అని పిలవచ్చు. సో ఆప్షన్స్లో మల్టీ లైన్ అనేది ఎక్కడ కనిపిస్తుందో ఒకసారి చూసి దాన్ని కరెక్ట్ ఆన్సర్ చేద్దాం. ఆప్షన్ ఏలో చూడండి, ఆఫ్సెట్ అన్నాడు. ఆప్షన్ బిలో మల్టీ లైన్, ఆప్షన్ సిలో లైన్ విడ్త్, ఆప్షన్ డిలో లైన్ వెయిట్ అన్నాడు. సో ఆప్షన్ బిలో మనకు చూడండి, మనం అనుకున్నట్టుగానే మల్టీ లైన్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది.
ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రతి ఫిగర్లో కూడా మనకు మల్టీ లైన్ 2 లేదా అంతకంటే ఎక్కువ లైన్లు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ టూల్ బార్ దేనికి సంబంధించిందనంటే మల్టీ లైన్కి సంబంధించినటువంటి టూల్ బార్. నెక్స్ట్ చూద్దాం. విచ్ కమాండ్ హ్యాస్ ద ఆప్షన్స్ గివెన్ బిలో? ఏ ఆదేశానికి కింద ఇవ్వబడిన ఎంపికలు ఉన్నాయి అని చెప్పారు. సో ఇక్కడ చూసినట్లయితే మనము ఫిగర్ చూసినట్లయితే లెఫ్ట్, రైట్, అప్, డౌన్ అని చెప్పేసి 4 కనిపిస్తున్నాయి. పక్కన చేయి కనిపిస్తుంది. సో జనరల్గా మనము ఆటోకాడ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి మౌస్ని మనము లెఫ్ట్కి, రైట్కి, టాప్కి, బాటమ్కి మూవ్ చేసేటువంటి ప్రక్రియలో ఒక చెయ్యి జనరల్గా మనకు మూవ్ అవుతున్నట్టుగా ఉంటుంది. సో జనరల్గా కంప్యూటర్లో మనం మౌస్ను మూవ్ చేస్తే ఒక యారో మార్క్, దాన్ని కర్సర్ అంటాం కదా, ఆ కర్సర్ మూవ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, పైకి, కిందకి, సైడ్కి ఇలా యారో మార్క్ అనేది ఉంటుంది. చేయి టైపు ఉంటుందన్నమాట ఆటోకాడ్ సాఫ్ట్వేర్లో టూల్లో ఈ యొక్క చేయి టైప్ ఉండి లెఫ్ట్, రైట్ అని చెప్పి ఉంటుంది. అనగా మనం మౌస్ని లెఫ్ట్కి, రైట్కి, అప్కి, డౌన్కి మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా ఒక సాఫ్ట్వేర్లో మనం కర్సర్ని మూవ్ చేస్తూ ఉంటే లేదా ఇచ్చినటువంటి డయాగ్రామ్ని మనము మూవ్ చేస్తూ ఉంటే ఆ విధంగా మూవ్ చేసేటువంటి ఆ ప్రాసెస్ని మనం ఏమంటామనంటే ప్యానింగ్ అని అంటాం లేదా ప్యాన్ అని అంటాం. ప్యాన్ అంటే అర్థం ఏమనంటే డయాగ్రామ్ని పైకి, కిందకి, అలాగే లెఫ్ట్కి, రైట్కి మూవ్ చేయటము అని చెప్పి అర్థము. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ప్యాన్ అనేది ఎక్కడ కనిపిస్తుందో PAN, ప్యాన్ అంటే మూవ్ చేయటము, కదిలించటము, జరపడము అని చెప్పి కూడా అనొచ్చు. సో ప్యాన్ అనేది ఎక్కడ కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏలో స్నాప్ అన్నాడు, ఆప్షన్ బిలో ప్యాన్ అన్నాడు, ఆప్షన్ సిలో గ్రిడ్ అన్నాడు, ఆప్షన్ డిలో రియల్ టైం అన్నాడు. సో ఇక్కడ మనకు ఆప్షన్ బి ప్యాన్ లెఫ్ట్కి, రైట్కి, టాప్కి, డౌన్కి మనము మూవ్ చేసుకోవచ్చు ఒక డయాగ్రామ్ని, అంటే దాన్ని ప్యానింగ్ అని అంటాం లేదా ప్యాన్ అని అంటాం. ఆప్షన్ బిలో ఉంది చూడండి, బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టూల్ బార్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించినటువంటి టూల్ బార్ పేరు ఏమిటి అని చెప్పి ప్రశ్నలో ఇవ్వటం జరిగింది. ఆ టూల్ బార్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏం కనిపిస్తున్నాయి మనకు చూడండి. అక్కడంతా కూడా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అక్కడన్నీ కూడా మనకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఆ ఆప్షన్స్ని మనం యూస్ చేయాలి అని అంటే ఈ టూల్ బార్ని మనం క్లిక్ చేసి ఆప్షన్స్ అన్నీ కూడా యూస్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ టాస్క్ బటన్, ఆప్షన్ బి స్నాప్ బటన్, ఆప్షన్ సి ఆప్షన్ బటన్, ఆప్షన్ డి మెనూ బటన్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో అక్కడ ఇచ్చినటువంటి టూల్ బార్ ఏమిటి అని అంటే అన్నీ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి ఆప్షన్ సిలో ఆప్షన్ బటన్ అనేది కనిపిస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కూడా ఆప్షన్ సినే అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. హౌ దిస్ ఆప్షన్ మెనూ గివెన్ బిలో ఓపెన్స్? కింద ఇవ్వబడిన ఈ ఎంపిక మెను ఎలా తెరుచుకుంటుంది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి మెను లేదా ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క బాక్స్ ఏదైతే ఉందో ఆటోకాడ్ సాఫ్ట్వేర్లో ఏ విధంగా ఓపెన్ అవుతుంది, దేన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది మనకు తెలుసు కదా. ఒకవేళ సిస్టమ్ని రీఫ్రెష్ చేయాలంటే రైట్ క్లిక్ చేస్తాం, అలాగే లెఫ్ట్ క్లిక్ చేస్తుంటాం. సో ఈ విధంగా రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, మిడిల్ క్లిక్ మనం మౌస్లో క్లిక్ చేస్తుంటాం కదా. ఈ ఆటోకాడ్ సాఫ్ట్వేర్లో ఏ బటన్ మీద మనము క్లిక్ చేస్తే ఈ యొక్క బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది, ఈ యొక్క మెనూ అనేది ఓపెన్ అవుతుంది అని అంటే మనము మౌస్లో మిడిల్ చక్రం ఉంటుంది కదా, బాల్ ఉంటుంది కదా, ఆ యొక్క చక్రాన్ని క్లిక్ చేస్తే ఈ యొక్క బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ చక్రానికి ఏం పేరు పెట్టినాడో ఒకసారి చూద్దాం. మిడిల్ బటన్ అని మనకు కనిపించాలి. లెఫ్ట్ బటన్ అని అంటే లెఫ్ట్ బటన్ తెలుసు, రైట్ బటన్ అంటే రైట్ క్లిక్ చేసేటువంటి బటన్ అని తెలుసు, మిడిల్ బటన్ అంటే ఒక బాల్ ఉంటుంది, మౌస్లో చక్రం ఉంటుంది కదా, ఆ చక్రము. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏలో చూడండి లెఫ్ట్ క్లిక్, ఆప్షన్ బి రైట్ క్లిక్, ఆప్షన్ సి సెంటర్ క్లిక్, ఆప్షన్ డి క్లిక్కింగ్ F1 అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఆటోకాడ్ సాఫ్ట్వేర్లో ఈ యొక్క
టేబుల్ లేదా ఈ యొక్క మెనూ ఓపెన్ అవ్వాలి అని అంటే మనము మౌస్లో ఉన్నటువంటి మిడిల్ బటన్ని ప్రెస్ చేస్తే మిడిల్ క్లిక్ లేదా సెంటర్ క్లిక్ అని చెప్పి ఉంటుంది. ఆప్షన్ సిలో చూడండి, సెంటర్ క్లిక్ ఇవ్వటం ద్వారా ఏమవుతుంది అంటే ఈ యొక్క మెనూ బార్ అనేది ఓపెన్ అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మెనూ బార్ గివెన్ బిలో? కింద ఇచ్చినటువంటి మెనూ బార్ పేరు ఏమిటి అని చెప్పి ప్రశ్న. మీకు జనరల్గా కంప్యూటర్లో అబ్జర్వ్ చేస్తే ఫాంట్ అని అంటాం కదా, ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనము ఏది యూస్ చేస్తాము? ఫాంట్ స్టైల్ అని చెప్పేసి యూస్ చేస్తాము. సో అట్లాగే ఆటో క్యాడ్లో కూడా ఫాంట్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక మెనూ బార్ ఉంటుంది. ఈ మెనూ బారు ఏమి అని అంటే ఇక్కడ చూడండి, మనకు డిఫరెంట్ స్టైల్స్లో ఏబిసిడీలు కనిపిస్తున్నాయి కదా, దాన్ని ఫాంట్ అని అంటాము. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏమి ఫాంట్ అంటాం కదా, ఇక్కడ చూస్తే మనకు చూడండి, ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ స్టైలా లేకుంటే టెక్స్ట్ కలరా, ఇది ఫాంట్ని మనం టెక్స్ట్ కూడా అనొచ్చు కదా. ఏ బారు అని అంటే ఏబిసిడీలను అనగా లెటర్ని సెలెక్ట్ చేసుకునేటువంటి బార్ కాబట్టి ఖచ్చితంగా మనకు టెక్స్ట్ బార్ అని ఉండాలి. రైట్, నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏలో చూడండి, ఆప్షన్ ఏ ఎం టెక్స్ట్ అని అంటారా, లేకుంటే ఆప్షన్ బి టెక్స్ట్ అని అంటారా, ఆప్షన్ సి టెక్స్ట్ స్టైల్ అని అంటారా, ఆప్షన్ డి చూస్తే టెక్స్ట్ కలర్ అని అంటారా అని చెప్పేసి అడుగుతున్నారు. అక్కడ ఏం చేస్తున్నాం మనము? టెక్స్ట్ యొక్క స్టైల్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఇటాలియన్ టైప్ కావాలా, బోల్డ్ టైప్ కావాలా, అండర్లైన్డ్ టైప్ కావాలా, రోమన్స్ న్యూ కావాలా అని చెప్పి మనం సెలెక్ట్ చేస్తుంటాం కదా. ఆ విధంగా మనము ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఫాంట్ యొక్క స్టైల్ని లేదా టెక్స్ట్ యొక్క స్టైల్ని సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ బార్ పేరు కూడా ఏమవుతుంది అని అంటే టెక్స్ట్ స్టైల్ అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ షార్ట్ కట్ కీ డస్ ద వర్క్ ఆఫ్ ఆర్థో? ఇక్కడ ఏ సత్వ మార్గంలో కీ ఆర్థో పని చేస్తుంది అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో సత్వ మార్గము అని అంటే, సత్వర మార్గం అని అంటే షార్ట్ కట్ కీ అని అంటారు. సో షార్ట్ కట్ అని అంటే జనరల్గా మనము ఏదైనా ఒక ఫైల్ని కాపీ చేయాలంటే ఏం చేస్తాం? కంట్రోల్ సి కొడతాం జనరల్గా కంప్యూటర్లో కదా. అలాగే పేస్ట్ చేయాలంటే కంట్రోల్ వి కొడుతూ ఉంటాం. ఇవి షార్ట్ కట్ కీస్ అనమాట. ఒకవేళ ఒక పేరును కనుక్కోవాలి ఒక ఎక్సెల్ ఫైల్లో లేదా ఎంఎస్ వర్డ్ ఫైల్లో అనుకుంటే కంట్రోల్ ఎఫ్ కొడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా షార్ట్ కట్ కీస్ అనమాట. అలాగే ఈ గీసినటువంటి డయాగ్రాము ఆటోకాడ్ సాఫ్ట్వేర్లో గీసినటువంటి డయాగ్రామ్కి ఆర్థో అనేటువంటి ఒక ప్రొజెక్షన్ రావాలి అని అంటే జనరల్గా మీరు డ్రాయింగ్లో విని ఉంటారు, ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అని, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ అని విని ఉంటారు. అలాంటి ఆర్థో షేప్ మనకి కనిపించాలి గీసినటువంటి డయాగ్రామ్కి సాఫ్ట్వేర్లో అని అంటే ఏ షార్ట్ కట్ కీని ఉపయోగిస్తే మనకు ఆర్థో అనేటువంటి ప్రొజెక్షన్ కనిపిస్తుంది అని చెప్పి ప్రశ్నలో ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏలో చూస్తే F6ని ప్రెస్ చేయాలా, ఆప్షన్ బి F7, ఆప్షన్ సి F8, ఆప్షన్ డి F9 అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆటోకాడ్ సాఫ్ట్వేర్లో మనం గీసినటువంటి ఫిగర్కి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్ రావాలి అని అంటే F8ని క్లిక్ చేయాలి. F8 అనేటువంటి షార్ట్ కట్ కీని క్లిక్ చేస్తే మనకు ఆర్థోగ్రాఫిక్ వ్యూ కనిపిస్తుంది. అక్కడ ఆర్థో అని షార్ట్ ఫామ్లో ఇచ్చాడు, టోటల్గా మనము ఆర్థోగ్రాఫిక్ వ్యూ అని చెప్పి పిలుస్తాము. ఆప్షన్ సి F8ని ప్రెస్ చేస్తే ఆర్థో మనకు వస్తుంది. నెక్స్ట్ చూద్దాం. విచ్ షార్ట్ కట్ కీ డస్ ద వర్క్ ఆఫ్ రీడు లాస్ట్ యాక్షన్? చివరి చర్యను పునరావృతము చేసే పని ఏ సత్వ మార్గం కీ అని చెప్పి తెలుగులో కన్ఫ్యూజన్గా ఉంది. ఏమంటున్నారు అని అంటే ఇక్కడ ఏ కీని మనం ప్రెస్ చేస్తే, ఏ షార్ట్కట్ కీని యూస్ చేస్తే మనము చివరగా చేసినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో అది రిపీట్ అవుతుంది అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో జనరల్గా మీకు ఎక్సెల్ కానీ లేకుంటే ఎంఎస్ వర్డ్ కానీ తెలిసి ఉంటే మనము ఒక నేమ్ని డిలీట్ చేస్తే మళ్ళీ ఆ నేమ్ పొందుకోవాలి అని అంటే కంట్రోల్ జెడ్ కొడతాం. సో అలాగే మళ్ళీ కంట్రోల్ జెడ్ కొట్టిన తర్వాత ఆ నేమ్ వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ పొందుకోవాలంటే మనం ఏం చేస్తామనంటే
కంట్రోల్ వైని ప్రెస్ చేస్తాం. కంట్రోల్ వై కొడితే వెళ్ళిపోయింది కాస్త మనకు మళ్ళీ తిరిగి వస్తుంది, దాన్ని రీడూ అని అంటాం. సో ఈ యొక్క సాఫ్ట్వేర్లు కూడా సేమ్ అదే షార్ట్కట్ కీసే యూజ్ చేస్తాం. పోయిన దాన్ని మళ్ళీ మనం గీయాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ చూడండి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. సాఫ్ట్వేర్లో, ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్లో రమేష్ అనేటువంటి పేరును నేను టైప్ చేసినాను. నేనేం చేసినానంటే ఈ నేమ్ కరెక్ట్ కాదు అని చెప్పి కంట్రోల్ జెడ్ కొట్టేసినాను, వెళ్ళిపోయింది. కంట్రోల్ జెడ్ కొట్టిన తర్వాత మళ్ళీ నాకు రమేష్ అనేది కరెక్ట్ అనిపించింది. మళ్ళీ రమేష్ అనేది కరెక్ట్ అనిపించింది. రమేష్ అనేది నాకు డిస్ప్లే కావాలి అని అంటే ఏ కీని ప్రెస్ చేస్తే రమేష్ అనేటువంటి పేరు వస్తుంది అని చెప్పి ఇక్కడ ప్రశ్న. ఈ రీడు అంటే అర్థం ఏమిటంటే ఆల్రెడీ ఉన్నటువంటి నేమ్ని ఇది కరెక్ట్ కాదు అని తీసేసి కంట్రోల్ జెడ్ ద్వారా తీసేసి మళ్ళీ ఆ పేరే కరెక్ట్ అని చెప్పి మనం మళ్ళీ పొందుకోవాలి అని అంటే కంట్రోల్ వైని కొడితే మనకు రమేష్ అనేది కనిపిస్తుంది. ఒక పేరుని తీసేసిన తర్వాత కంట్రోల్ జెడ్ కొట్టి ఆ కంట్రోల్ జెడ్ కొట్టిన తర్వాత నేమ్ వెళ్ళిపోతుంది కదా, అదే నేమ్ మళ్ళీ మనకు కనిపించాలి అని అంటే కంట్రోల్ వై కొడితే సరిపోతుంది. ఈ సాఫ్ట్వేర్లో కూడా అదే రూల్. కంట్రోల్ వై అనేది రీడూ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రీడూ యాక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కంట్రోల్ వై. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షార్ట్ కట్ కీ హెచ్ అన్నాడు. హెచ్ అనేటువంటి షార్ట్ కట్ కీ యొక్క ఉపయోగం ఏమిటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏలో హెల్ప్, ఆప్షన్ బిలో బీ హ్యాచ్, ఆప్షన్ సిలో హ్యాచ్, ఆప్షన్ డిలో హాలో బ్లాక్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ హెచ్ ఉంది కదా అని చెప్పి మనము హెల్ప్ అనుకుంటాం, కానీ హెల్ప్ అనేది మనకు ఈ యొక్క సాఫ్ట్వేర్లో రాదు. ఏ కీని ప్రెస్ చేస్తే హెల్ప్ వస్తుంది అని అంటే మనకు F1 ప్రెస్ చేస్తే, F1 అనేటువంటి కీని ప్రెస్ చేస్తే హెల్ప్ వస్తుంది. సో ఇక్కడ మనకు హెచ్ని ప్రెస్ చేస్తే, కంట్రోల్ హెచ్ని ప్రెస్ చేస్తే మనకు ఏమొస్తుంది అని అంటే హ్యాచ్. ఆప్షన్ సిలో చూడండి హ్యాచింగ్ అనేది వస్తుంది. అసలు హ్యాచింగ్ అంటే ఏమిటి చూద్దాం. ఈ విధంగా మనం ఒక స్క్వేర్ని డ్రా చేయడం జరిగింది. సో ఈ స్క్వేర్లో నాకు ఈ విధంగా లైన్స్ ఉంటాయి, హ్యాచింగ్ అంటాం కదా, ఈ విధంగా. ఇలా నాకు హ్యాచింగ్ అనేది రావాలి అని అంటే ఏం చేయాలి అని అంటే కంట్రోల్ హెచ్ కొడితే టోటల్ ఈ సర్ఫేస్ని అంతటినీ సెలెక్ట్ చేసి కంట్రోల్ హెచ్ కొట్టినామంటే టోటల్ హ్యాచింగ్ అంతా కూడా యాడ్ అయిపోతుంది. సో వాడు అదే అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షార్ట్ కట్కి హెచ్ కొడితే మనకు కంట్రోల్ హెచ్ కొడితే ఏమొస్తుంది అని అంటే ఒక డయాగ్రామ్లో హ్యాచింగ్ అనేది ఏర్పడుతుంది, ఇలా లైన్గా. సో ఈ విధంగా హ్యాచింగ్ అనేది వస్తుంది అని చెప్పి మనకు కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ షార్ట్ కట్కి ఎం టెక్స్ట్ అన్నాడు. సో సత్వ మార్గంకి ఎం టెక్స్ట్ యొక్క ఉపయోగం ఏమి అంటే కంట్రోల్ ఎం కొడితే ఏమొస్తుంది అనేది ప్రశ్న. షార్ట్ కట్కి అన్నా కానీ కంట్రోల్ ఎం అన్నా కానీ ఒకటే, ఏమొస్తుంది అని చెప్పి ప్రశ్న. ఆప్షన్స్ ఇచ్చాడు, మోడిఫై టెక్స్ట్, ఆప్షన్ బి మూవ్ టెక్స్ట్, ఆప్షన్ సి మల్టీ టెక్స్ట్, ఆప్షన్ డి మెనూ టెక్స్ట్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనకు కంట్రోల్ ఎం కొడితే ఏమొస్తుంది అని అంటే మల్టీ టెక్స్ట్ అని అంటే రాసినటువంటి పేరుని మళ్ళీ వచ్చేటట్టుగా రాసినటువంటి పేరుని. సపోజ్ ఇక్కడ నేను సునీల్ అని చెప్పి రాస్తే సునీల్ అనేది నాకు కింద రావాలి మళ్ళీ ఇలా. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ మనము ఒక సేమ్ టెక్స్ట్ని పొందుకోవడానికి మనము మల్టీ టెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ని యూజ్ చేస్తాం. కంట్రోల్ ఎం కొడితే మనకు టెక్స్ట్ అనేది మల్టీ అంటే ఒక పేరు కాకుండా నంబర్ ఆఫ్ పేర్లు మనము రాసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు కంట్రోల్ ఎంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఏమి మల్టీ టెక్స్ట్ అనేది వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యూ షార్ట్ కట్ కీ అని చెప్పి ఇవ్వటం జరిగింది. రైట్, మళ్ళీ చూద్దాము. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ క్యూ షార్ట్ కట్ కీ. సో కంట్రోల్ క్యూ కొడితే ఆటోక్యాడ్ సాఫ్ట్వేర్లో ఏం కనిపిస్తుంది అని చెప్పి ప్రశ్న అడిగారు. ఆప్షన్ ఏ క్విట్ అనగా బయటికి రావడము, ఆప్షన్ బి
క్విక్ క్యాల్కులేషను అనగా త్వరగా క్యాల్కులేట్ చేయటము. అలాగే ఆప్షన్ సి చూస్తే సేవ్ యాజ్ అంటే ఇలా సేవ్ చేయండి అని చెప్పి అర్థము. ఆప్షన్ డి క్యూ లీడర్ అన్నాడు, అంటే క్యూతో డ్రా చేసేటువంటి లైన్ని మనము క్యూ లీడర్ అంటాము. సో ఇక్కడ మనకు క్యూ అనేటువంటి కీని ప్రెస్ చేస్తే ఏమొస్తుంది అని అంటే సేవ్ యాజ్ అనేది వస్తుంది. కంట్రోల్ క్యూని ప్రెస్ చేస్తే సేవ్ యాజ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. అలాగే సేవ్ చేయాలి అని అంటే కంట్రోల్ ఎస్ కొడితే సరిపోతుంది, కానీ కంట్రోల్ క్యూ కొడితే మనకి ఏమొస్తుంది అని అంటే సేవ్ యాజ్ అని అంటే మన పేరు పెట్టుకుని ఆ ఫైల్ని మనము సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్కట్ కీస్ గివ్స్ క్విక్ క్యాల్కులేషన్? సో కింది వాటిలో ఏది షార్ట్కట్ ఫామ్లో మనము క్యాల్కులేషన్ చేయొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్ 2+2 అని అంటే ఈజీగా మనకు క్యాల్కులేట్ చేసేటట్టుగా త్వరగా క్యాల్కులేషన్ అనేది జరిగేటట్టుగా ఉండాలి. ఏ కీని ప్రెస్ చేసినప్పుడు ఇలాంటి క్యాల్కులేషన్ జరుగుతుంది అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఆప్షన్ ఏలో చూడండి Ctrl+6, ఆప్షన్ బి Ctrl+7, ఆప్షన్ సి Ctrl+8, ఆప్షన్ డి Ctrl+9 అని చెప్పేసి ఇచ్చినారు. సో ఆటోకాడ్ సాఫ్ట్వేర్లో మనకు ఏ కీని ప్రెస్ చేస్తే క్యాల్కులేషన్స్ అనేటివి జరుగుతాయి. మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, అడిషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు, ఈ విధంగా సబ్స్ట్రాక్షన్ కావచ్చు. ఏ విధమైనటువంటి క్యాల్కులేషన్ మనం చేయాలన్నా కానీ ఏ రకమైనటువంటి షార్ట్కట్ కీని మనం ప్రెస్ చేస్తే జరుగుతుంది అని చెప్పి ఇచ్చారు. ఇలా 28కి మరి ఇక్కడ చూసినట్లయితే Ctrl+8 అనేటువంటి బటన్ని ప్రెస్ చేసినట్లయితే Ctrl+8 కొట్టినట్లయితే మనకు ఏమి కనిపిస్తుంది అని అంటే కూడిక కానీ, తీసివేత కానీ, భాగాహారం కానీ, గుణిజం కానీ జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింటింగ్ డివైస్ ఈజ్ చీపర్ వైల్ కంపేరింగ్ టు డిజిటైజర్? డిజిటైజర్తో కంపేర్ చేసినప్పుడు డిజిటైజర్ను పోల్చినప్పుడు కింది వాటిలో ఏది తక్కువ పరికరము అన్నాడు. డిజిటైజర్ అనేటువంటి కాంపోనెంట్లతో పోల్చినప్పుడు కింది వాటిల్లో ఏది తక్కువ పరికరము అన్నాడు. ఆప్షన్ ఏలో కీబోర్డ్, ఆప్షన్ బిలో పక్, ఆప్షన్ సి మౌస్, ఆప్షన్ డి ఎంటర్ కీ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో డిజిటల్ అని దేన్ని అంటాము అంటే ఏదైనా కానీ సెన్స్ అని అంటే ఏమి? సెన్సింగ్ అని అంటే మనకు మౌస్ అనేది సెన్సింగ్ ద్వారా వర్క్ అవుతుంది. ఎందుకని కింద మనం రఫ్నెస్ అనేది పెడితేనే ఒక టేబుల్ కానీ ఏదైనా బుక్ కానీ పెడితేనే అది మూవ్ అవుతుంది. మౌస్ అనేది గాల్లో తిప్పితే అది మౌస్ మూవ్ కాదు. సో దాన్ని మనం సెన్సింగ్ డివైస్ లేదా డిజిటైజర్ అని చెప్పి పిలుస్తాము. ఉన్నటువంటి డిజిటైజర్లలో ఈ స్కానర్ అనేది కూడా ఒక డిజిటైజర్, ప్రింటర్ అనేది ఒక డిజిటైజర్. ఆ డిజిటైజర్లతో కంపేర్ చేస్తే మౌస్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అంటే డిజిటైజింగ్ యూనిట్ ఏది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అంటే మౌస్, మిగతావన్నీ డిజిటైజింగ్ యూనిట్లు కాదు. కీబోర్డ్ కాదు, పక్ కాదు, ఎంటర్ కీ కూడా కాదు. ఏది మరి అని అంటే మౌస్ అనేది డిజిటైజింగ్ యూనిట్. సో ఆ డిజిటైజింగ్ యూనిట్లలో కంపేర్ చేస్తే ఏది తక్కువ రేటుకి వస్తుంది లేదా తక్కువ ఇంపార్టెన్స్ కలిగినది ఏమి అని అంటే కనుక మౌస్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమాండ్స్ హ్యాస్ వన్ మేజర్ ఆప్షన్? కింద ఇచ్చినటువంటి కమాండ్స్లో ఏది ప్రధాన ఎంపిక అవుతుంది అని చెప్పి ప్రశ్న ఇచ్చారు. సో అనగా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రశ్న. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమాండ్స్ హ్యాస్ వన్ మేజర్ ఆప్షన్? ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మేజర్ ఆప్షన్కు సంబంధించినటువంటి ఆప్షన్ ఏది అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ లైన్, ఆప్షన్ బి ఎం లైన్, ఆప్షన్ సి ఎంపీ లైన్, ఆప్షన్ డి పాలిగాన్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. మేజర్ ఆప్షన్ అని ఏది దేన్ని అంటాము అని అంటే మనము చూడండి పైన వచ్చేసి మనకు ఆప్షన్ ఏ చూస్తే లైన్ అన్నాడు. అంటే లైన్ అంటే జస్ట్ ఒక సింగిల్ లైన్ వస్తుంది. అలాగే ఆప్షన్ బిలో చూడండి ఎం లైన్ అన్నాడు. ఎం లైన్ అని అంటే మల్టీ లైన్, ఒక లైన్ పక్కన ఇంకొక లైన్, 2 లైన్లు రావచ్చు, 3 లైన్లు రావచ్చు, 4 లైన్లు రావచ్చు. అలాగే ఆప్షన్ సి చూస్తే
పాలీలైన్ అన్నాడు. సో పాలీలైన్ అనేది ఏంటంటాము అని అంటే చూడండి, ఒక లైన్ కనుక ఈ విధంగా ఇలా ఎలా పడితే అలాగా ఒక లైన్ డ్రా చేసుకుంటూ వెళితే దాన్ని మనము పాలీలైన్ అని అంటాము. అలాగే ఆప్షన్ ఏ కూడా చూద్దాము. ఆప్షన్ ఏలో ఏమంటున్నాడు, లైన్ అంటున్నాడు. సో లైన్ అనేది జస్ట్ ఇలా ఉంటుంది అంతే. అది గొప్పదా? లేకుంటే ఆప్షన్ బిలో ఏమంటున్నాడు, ఎం లైన్ అన్నాడు. మల్టీ లైన్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ లైన్స్. నేను వచ్చేసి ఇక్కడ 4 లైన్స్ డ్రా చేస్తాను. సో ఈ 4 లైన్స్ ఎక్కువ మేజర్ ఇంపార్టెన్స్ ఉందా, లేకపోతే పాలీలైన్ అంటే ఇందాక చూపించినాను. పాలిగాన్ అంటే చూడండి ఎలా ఉంటుంది. ఆప్షన్ డి పాలిగాన్ అంటే సపోజ్ ఒక పెంటాగాన్ నేను డ్రా చేసి దీన్ని పాలిగాన్ అంటాను, లేదంటే ఒక హెక్సాగాన్ డ్రా చేసి దాన్ని నేను పాలిగాన్ అని చెప్పి పిలుస్తాను. సో ఇది వీటన్నిటిలోకెల్లా మేజర్ ఆప్షన్ ఏది, కరెక్ట్గా ఎక్కువ విలువ దేనికి ఉంటుంది అని చెప్పి ప్రశ్న అడుగుతున్నాడు. దేనికి ఉంటుంది అని అంటే ఏదైతే కష్టంగా ఉంటుందో అదే దానికే ఎక్కువ విలువ ఉంటుంది. ఏది, పాలిగాన్ అనేది ఎక్కువ కష్టంగా ఉంది, అవునా? ఈ విధంగా డ్రా చేయాలి, లైన్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉంచాలి ఇలా. అదే పైన చూసినట్లయితే మనకు లైన్ అంటే ఇలా డ్రా చేస్తాం అయిపోతుంది. అలాగే పాలీలైన్ అంటే మల్టీ లైన్ అంటే ఇలా డ్రా చేస్తాం అయిపోతుంది. అలాగే పీ లైన్ అన్నాడు. పీ లైన్ అని అంటే పాలీలైన్ అని చెప్పేసి అర్థం. ఈ విధంగా డ్రా చేస్తే సరిపోతుంది. సో పాలిగాన్ అనేది కాంప్లికేటెడ్ కాబట్టి అది మనకు మేజర్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో ఇవి మనకు డ్రాఫ్ట్మెన్ సివిల్లో భారత్ స్కిల్స్ క్వశ్చన్ బ్యాంక్ నుంచి మాడ్యూల్ 3లోని సెమిస్టర్ 3లోని నాలెడ్జ్ ఆఫ్ క్యాడ్ అనేటువంటి టాపిక్లోని ప్రశ్నలు. సో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.